చెడుతో పోరాటం ఎందుకు ఎలా మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనం ఊహించని సమయంలో లేదా మనం బలహీనంగా ఉన్నప్పుడు శత్రువులు మనపై దాడి చేయవచ్చు. ఇక్కడ శత్రువులు అంటే సాతాను, అతని లోకం మరియు మనలోని బలహీనతలు. అయితే మనం కీడు వలన జయింపబడకుండా ఉండగలం. ఇది చాలా ప్రోత్సాహకరమైన మాట, అవునా? కాని దీని అర్థం ఏమిటి? మనం చెడుపై విజయం సాధించాలంటే దానితో నిరంతరం పోరాడుతూనే ఉండాలి. ఒకవేళ మనం పోరాడడం ఆపేస్తే సాతాను, అతని లోకం, అలాగే మన బలహీనతలు మనపై విజయం సాధిస్తాయి. అందుకే నిరుత్సాహపడి పోరాటాన్ని ఆపకూడదు. పేతురు రాసిన మొదటి పత్రికలో చెప్పబడినట్లుగా మనం స్థిరంగా నిలబడాలి. దేవుని ఆమోదం, ఆశీర్వాదం. మనం ఎందుకు పోరాడుతున్నామో గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. మనం పోరాడుతున్నది దేవుని ఆమోదాన్ని, ఆయన ఆశీర్వాదాన్ని పొందడానికే. హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో మనం ఇలా చదువుతాం: దేవుని దగ్గరికి వచ్చేవాళ్లు ఆయన ఉన్నాడని, తనను ఆరాధించడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించేవాళ్లకు ప్రతిఫలమిస్తాడని తప్పకుండా నమ్మాలి. యెహోవాను వెదకడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించడమంటే ఏమిటి? దాని అర్థం ఆయన ఆమోదం కోసం మనమెంతో కష్టపడాలని. దేవుడు మన ప్రయత్నాలను చూస్తాడు మరియు మన విశ్వాసానికి తప్పకుండా ప్రతిఫలమిస్తాడు. నిరంతర కృషి అవసరం. చెడుపై విజయం సాధించడమనేది ఒకసారి చేసి ఆపేసే పని కాదు, అది నిరంతరమైన కృషి. మన దైనందిన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ప్రలోభాల నుండి పెద్ద సవాళ్ల వరకు ప్రతిదానిలో మనం దేవుని మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి. ఇది మన ఆలోచనల్లో, మాటల్లో, పనుల్లో స్పష్టంగా కనిపించాలి. ముగింపు. కాబట్టి సహోదర సహోదరిలారా, చెడును మీమీద విజయం సాధించనివ్వకండి. దేవుని ఆమోదం మరియు ఆశీర్వాదం కోసం నిరంతరం పోరాడండి. మీ విశ్వాసాన్ని బలోపేతం చేసుకోండి మరియు ఆయన మీకు ప్రతిఫలం ఇస్తాడని నమ్మండి. ధన్యవాదాలు.